హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి వీనాస్ వరల్డ్. నేనైతే నా జుట్టు కోసం ఎక్కువగా యూజ్ చేసే రెమెడీని అయితే మీకు ఒకటి చెప్పబోతున్నాను. ఏంటి అనుకుంటున్నారా? మనకైతే మంచు కాలంలో ఎక్కువగా చుండ్రు అయితే వస్తూ ఉంటుంది కదా, దానికోసం అండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మన చుట్టుపక్కలే దొరుకుతాయండి ఇవి. ఒకటి వచ్చి మందారం ఆకులు, ఇవి మనకెట్ట దగ్గరలో దొరుకుతూనే ఉంటాయి. ఇంకోటి వచ్చి వేపాకండి. ఈ రెండిటితో చాలా సులభంగా అయితే మన తలలో ఉండే చుండ్రు అయితే పోతుంది. మీరు కూడా ఎప్పుడు వాడకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకైతే ఫలితం అయితే కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా పనిచేసింది ఇది. చాలామంది అయితే చుండ్రుతో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేసి చూడండి, మీకైతే డెఫినెట్గా కనిపిస్తుంది. ఇది వారానికి 2 సార్లు పెట్టుకుంటే చాలు. తగ్గిపోతే మీరు అప్పుడప్పుడు పెట్టుకోవచ్చు. తగ్గే వరకు 2 సార్లు పెట్టుకోండి వారానికి. ఒకటి మందారం ఆకులు, వేపాకులు 2 బాగా శుభ్రం చేసుకొని మిక్సీకి అయితే పట్టించాలి మెత్తగా. మీరు కావాలంటే దీంట్లో పెరుగు కూడా వేసుకోవచ్చు. పెరుగు లేకపోతే అవసరం లేదు, ఇవి రెండిటితో సరిపోతుంది. ఈ 2 బాగా మిక్సీకి వేసుకొని తలంతా పట్టుకోవాలి. ఎక్కువగా ఉంటే వారానికి 2 సార్లు ట్రై చేయండి. మాకు అంత లేదు అనుకుంటే ఒకసారి ట్రై చేసినా సరిపోతుంది. ఈ 2 ఎందుకు అనుకుంటున్నారా? వేపాకులు అయితే చేదు ఉంటుంది కదా, ఆ చేదు వల్ల మనకైతే చుండ్రు అనేది పోతుంది. ఇంకోటి మందార ఆకులు ఎందుకంటే మన జుట్టు మెత్తగా మృదువుగా తయారవుతుంది, సాఫ్ట్గాను దృఢంగా కూడా ఉంటుంది మందారం ఆకులు యూజ్ చేయడం వల్ల. అందుకని ఈ రెండింటినే యూజ్ చేసుకోవాలండి. మనకు చుండ్రు వల్ల హెయిర్ ఫాల్ అయితే ఎక్కువ అవుతూ ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్ చేస్తుంది ఈ మందారం ఆకు అనేది. దానికోసం మందారం ఆకు వేసుకోవాలి. మీరు చూసుకోండి, వాటర్ ఎంత సరిపోతే అంతే వేసుకోండి. ఇలా చేయడం వల్ల అయితే ఫలితం అయితే చాలా బాగుంటుందండి. చూస్తుంటారు కదా మీరు నా వీడియోలు, నా జుట్టు ఎంత సాఫ్ట్గా ఉంటుందో. నేనైతే ఇది యూస్ చేస్తూనే ఉంటాను. మరీ జారుగా కాకుండా కొంచెం గట్టిగా వేసుకోండి. మరీ జారుగా వేసుకుంటే వాటర్ అనేది కారి మన మొహం మీద కారుతూ ఉంటాయి. ఇదంతా జుట్టుకి ఒకసారి అప్లై చేసేసుకొని 1/2 అవర్ పైన 1 అవర్ లోపల ఉంచుకోండి. అలాగే మీరు మా వీడియోని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మీకు కొత్తవి చెప్తూనే ఉంటాను. దాన్ని చూడండి, నేనైతే ఇప్పుడు జుట్టుకైతే అప్లై చేసుకుంటాను. ఎలా చేసుకుంటానో చూస్తూ ఉండండి. దీంట్లోనే నేను కొంచెం పారాషూట్ ఆయిల్ కలుపుకున్నాను. మీరు ఇంకేదైనా యూజ్ చేసుకుంటే దాన్ని కూడా కలుపుకోండి. ఆయిల్ అనేది యూజ్ చేయడం వల్ల జుట్టు కొంచెం షైనింగ్గా మెరుస్తూ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు హెడ్ బాత్ చేస్తాం కదా, దానికోసం చూపిస్తున్నాను కదా వీడియోలో. ఇలాగా మనకి కనిపిస్తుంది కదా, పాయికి ఇలా అప్లై చేసుకోవాలండి. పాయి మధ్యలోనే కదా మనకి చుండ్రు ఎక్కువ అనేది ఉంటుంది, అక్కడ అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా. మీరు ఒక్కరే పెట్టుకోలేకపోతే మీ ఇంట్లో వాళ్ళని సాయం తీసుకోండి. ఎవరో ఒక చేతైనా పెట్టించుకోవచ్చు, బ్యాక్ సైడ్ అలాగా. నాకైతే ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఒక్కదాన్నే పెట్టేసుకుంటున్నానండి. అంతకుముందు మా అమ్మ అయితే నాకు పెట్టేది. దాన్ని చూసారు కదా, జుట్టు అంతా నేను ఎట్లాగ అప్లై చేసేసుకున్నాను. ఇలా అప్లై చేసేసుకొని ఒక 1/2 అవర్ కానీ ఉంచుకుంటే జుట్టు బాగా దృఢంగా ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది, చుండ్రు కూడా మాయమైపోతుంది. ఇదైతే బెస్ట్ సొల్యూషన్ అండి. నాకైతే చాలా బాగా పనిచేసింది. నేను కూడా చుండ్రుతో బాధపడేదాన్ని. ఇలా చేయడం వల్ల నాకైతే చాలా వరకు తగ్గింది. ఇప్పుడైతే అసలు పూర్తిగా పోయింది. కాబట్టే నేను మీకు చెప్తున్నాను. అలాగా మొత్తం అప్లై చేసుకొని మనము ఎక్కడ అనుకుంటే అవుతుంది అనిపిస్తే మనం అయితే ఒక కవర్ కూడా వేసుకోవచ్చు. లేదంటే మనకి హెడ్ క్యాప్స్ ఉంటాయి కదా, అవైనా పెట్టుకోవచ్చండి. ఎక్కడ మనం అనుకున్న అవ్వకుండా అలాగే మన డ్రెస్ పైన కూడా పడకుండా ఉంటుంది. ఇది పడినా ఏం కాదండి, మనం వాష్ చేస్తే సింపుల్గానే పోతుంది. మరకలు ఏం అవ్వవు. మళ్ళీ మరకలు అవుతాయేమో అని భయపడుతున్నారేమో,
అలాగేం ఉండదు. మనము బట్టలు వాష్ చేస్తాం కదా, అప్పుడైతే సింపుల్గానే పోతుంది. నేను ఎక్కువ తయారు చేసుకున్నాను కాబట్టి కింద వరకు జుట్టుకంతా అప్లై చేసేసుకుంటున్నాను. మామూలుగా అయితే పై వరకే సరిపోతుంది, తలంతా పెట్టుకుంటే చాలు. ఇలాగ జుట్టు అంతా అప్లై చేసేసుకొని పైకి ముడేసేసుకొని ఏదైనా క్లిప్ పెట్టేసుకోండి. అప్పుడు హెడ్ క్యాప్ కానీ కవర్ కానీ వేసేసుకోండి. ఇంకా మనం ఎక్కడ కూర్చున్నా ఎక్కడ అనుకున్న భయం అయితే ఉండదు. కారిపోద్దేమో అవుతుందేమో అనే భయం అయితే అసలు ఉండదు. ఇదండి, నేను కూడా ఇట్లా వేసేసుకున్నాను కదా. ఇదండి, నేనైతే సింపుల్గా వేసేసుకున్నాను శుభ్రంగా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని చిట్కాస్తో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.